బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. ది ఒంగోలు రిటైల్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం నల్లూరి గార్డెన్స్ లో ది ఒంగోలు రిటైల్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ గణపతి వెంకటరెడ్డి, సెక్రటరీ కెవి సత్యనారాయణ, ట్రెజరర్ వాజిగండ్ల ఏడుకొండలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, కమ్యూనిటీ కోఆర్డినేటర్ కొల్లా మధు, ఏపీసీడీఏ ఫౌండర్ ప్రెసిడెంట్ డి కృష్ణారెడ్డి, పీడీడీడీఏ మాజీ సెక్రటరీ పావులూరి శ్రీధర్, ఓఆర్సీడీఏ అడ్వైజర్ జి మధుసూదన్ రావు, పీడీడీడీఏ సెక్రటరీ వి సుబ్బారావు, పీడీడీడీఏ ట్రెజరర్ కె సతీష్, ఓడబ్ల్యూఎంఏ సెక్రటరీ సిహెచ్ రవి, పీడీడీడీఏ ప్రెసిడెంట్ వి వెంకట్రావు, పీడీడీడీఏ ట్రెజరర్ కృష్ణారెడ్డి, పీడీడీఏ సెక్రటరీ ఎం రామారావు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అంటే మీ చుట్టాలు, మీ బంధువులు, మీ అల్లుళ్ళు అందరూ వచ్చినప్పుడు మనమే సంతోషపడతాం. కాబట్టి అందరిలో ఒక బాధ్యత రావాలి. అందరిలో కూడా మనం ఒక పేపర్ రోడ్డు మీద వేసే బదులు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తే ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అందరూ కూడా తెలుసుకున్నప్పుడు ఈరోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. దాన్ని అందరం కూడా ప్రోత్సహించుకున్నప్పుడు మన ప్రదేశం బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. ఇక్కడ విచ్చేసినటువంటి ఒంగోలు మెడికల్ షాప్ అసోసియేషన్ వారికి, అలాగే నూతనంగా ఈరోజు ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు వెంకారెడ్డి గారికి, కార్యదర్శి కెవి సత్యనారాయణ గారికి, ట్రెజరర్ ఏడుకొండల గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అసోసియేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రభుత్వం తరఫున మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి, ఒంగోలు అభివృద్ధిలో దామచర్ల జనార్దన్ గారి వెంట మీరందరూ కూడా వెన్నంటే ఉండి ఆయన వెనకాల అడుగులు వేస్తూ మనం పుట్టిన ఒంగోలుని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.